హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్నాక ఇది 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఇది కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక 3 చిన్న టమాటాలను తీసుకొని ఈ విధంగా ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద ముక్కలను కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఈలోపు ఒక 4 ఎగ్స్ని తీసుకొని మీరు బాగా బీటర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. నేను చెప్పే ఇవన్నీ కూడా ఒక 4 ఎగ్స్కి సరిపోతాయండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే 1/4 టీ స్పూన్ పెప్పరు, కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కూడా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నేను ఇంకా ఇలాంటి వెరైటీ డిష్లు ఎన్నో చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో కరిగేటట్టు కొంచెం వాటర్ని వేసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న 4 ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. చుట్టూతా పడినట్టు వేసుకోవాలండి, ఒక్క దగ్గరే వేసుకోకూడదు. ఇలా అంతా కూడా పడేటట్టు వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ, చూస్తున్నారు కదా. సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు, 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని మనం ఒక 2 నిమిషాల పాటు కదపకుండా అలా ఉంచేద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సరే ఇలా ఒక ఆమ్లెట్లా లేయర్లా ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని మెల్లిగా కదుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ఇలాంటి సింపుల్ డిష్లన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మెంతిని యాడ్ చేశానండి. ఈ కస్తూరి మెంతి వేయడం వల్ల డిష్కి మంచి ఆరోమా వస్తుంది. ఇప్పుడు ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు మనం స్టవ్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర అంతా కూడా మళ్ళీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తవారు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు అప్డేట్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.